సో ఓకే హాయ్ అండి అందరికీ. నేను మీ డేవిడ్, మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్ వచ్చేసి కెమికల్స్ అనేది మనకి శారీస్కి ఎలా యూజ్ చేయాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఫస్ట్ వచ్చేసి కలర్ గార్డ్, నెక్స్ట్ వచ్చేసి డస్ట్ లిఫ్టర్, థర్డ్ వచ్చేసి ఎన్ఐడి, ఫోర్త్ వచ్చేసి కలర్ స్టాపరు, ఫిఫ్త్ వచ్చేసి మనకి స్టార్చ్ లిక్విడ్, సెవెంత్ వచ్చేసి మనకి సాఫ్ట్ ప్లస్ అండి. మొత్తం మనకి ఇన్ని అయితే ఉంటాయి. ఇవన్నీ మనకి తీసుకున్న శారీస్. సో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఈరోజు మీకు అయితే నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ఏంటంటే మీలాంటి మరి కొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుంది. ఇంత కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. సో వీడియోని అయితే లైక్ చేయండి. త్వరగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం. సో ఎలా మిక్స్ చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను క్లియర్గానే. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వీడియో అయితే చూడండి. ఫస్ట్ నేను స్టార్టింగ్ ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం అయితే రెండు విధాలుగా అయితే మనం ఇదైతే లిక్విడ్ అన్నది మిక్సింగ్ చేసుకోవచ్చు. ఒకటి మనకి డైరెక్ట్ వాటర్లో అన్నది మిక్సింగ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకొని. రెండోది ఏంటంటే మనకి ఎంత అయితే శారీస్ ఉన్నాయో, ఎన్ని శారీస్ ఉన్నాయో దాని ప్రకారం కూడా ఒకేసారి కలుపుకొని కొంచెం కొంచెం అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సెకండ్ చెప్పినట్టు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి కలర్ గడ్డ. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి శారీస్కి. ఇది ఏంటంటే మనకి కండిషనింగ్ అనమాట అండి. శారీని మంచి కండిషనింగ్గా అయితే ఉంచుతుంది. చూడండి, ఇదైతే మనకి చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. మెయిన్ మనకి లిక్విడ్స్ అన్నింటిలో ఈ లిక్విడే కలర్ గడ్డ అన్నది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేనైతే మాన్యువల్ కొలతలు ఏమి వేయట్లేదు, నాకు అలవాటే కాబట్టి వేసుకుంటున్నాను. ఒక 10 ml లాగా వేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇది వచ్చేసి ఎన్ఐడి. మనకి ఇది ఏంటంటే మనకి డస్టింగ్ దానికి సంబంధించిందండి. ఇది వచ్చేసి కలర్ స్టిఫ్నెస్ కానీ డస్టింగ్ కానీ ఇంకా అటువంటికి సంబంధించింది ఏదైనా సరే ఎన్ఐడి అన్నది యూస్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి డస్ట్ లిఫ్టర్ అన్నది కూడా ఏంటంటే మనకి శారీ ఫాల్కి కానీ మనకి ఎక్కడెక్కడైనా మరకలు ఉంటే దానికి సంబంధించిన ఎక్కడైనా డస్ట్ ఉన్నదే దాన్ని తీయడానికి అయితే ఉపయోగపడుతుంది. చూడండి, ఇది కూడా నేను ఎంత వేస్తున్నాను అన్నది చూడండి. 1 లీటర్కి వచ్చేసి మనకి 10 to 15 ml అలా వేసుకోవచ్చు. ఎందుకంటే మన వాటర్ అనేది కొంచెం కంటెంట్ ఎక్కువ వేసుకుంటేనే, కెమికల్స్ తక్కువ వేసుకుంటే మనకి శారీస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. లేదంటే కెమికల్స్ ఎక్కువైనా కూడా మనకైతే శారీ అయినా డ్యామేజ్ అవుతుంది. ఎన్ఐడి అంటే ఏంటంటే మనకి న్యూట్రలైజేషన్ అండి. శారీ అంటే అది శారీ మీద వాటర్ డ్రాప్స్ ఆ టైప్ ఏమైనా ఉంటే కనుక అవి తీసేయడానికి అనమాట. చూడండి, కలర్ స్టాపర్ కూడా వేసాము లాస్ట్లో. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కెమికల్ చూడండి ప్యూర్ వైట్ లాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇది ఏంటంటే మనకు ఒరిజినల్ కెమికల్ మిక్స్ చేసుకున్నాం. దీంట్లో ఏంటంటే నేను అరౌండ్ మనకు ఫస్ట్ ఒక 1 లీటర్ వేసాను కదా. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి 2 లీటర్లు. ఒకసారి కౌంట్ చేసుకోండి మీరు కూడా. ఇది వచ్చేసి 3. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 1 లీటర్ వేసుకున్నాం. మొత్తం 4 లీటర్లు అయితే వేసుకున్నాను నేను వాటర్ అనేది కెమికల్లో. గమనించండి, మనకి కెమికల్ 1 లీటర్కి ఎంత కలపాలన్నది కూడా మనకి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మొత్తం టోటల్ 5 లీటర్స్ వాటర్ అయితే మిక్స్ చేసాను దీనికి. చూడండి, మొత్తం ఫుల్గా. ఇది వచ్చేసి సాఫ్ట్ ప్లస్, నెక్స్ట్ వచ్చేసి స్టార్చ్ లిక్విడ్. ఇది ఎందుకంటే మనకు శారీ వాషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం యూజ్ చేసేయండి. ఈ రెండును ఇప్పుడు అవసరం లేదు. ఈ రెండు అయితే నెక్స్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి శారీ ఫాల్ ఎలా క్లీన్ చేయాలన్నది కూడా వీడియో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అది కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియోని అయితే ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మొత్తం 3 అయితే తీసుకున్నాను వాటర్. చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 తీసుకున్నాను కదండి. ఇందులో అయితే ఫస్ట్ మనకి కలుపుకున్న లిక్విడ్ అయితే ఫస్ట్ బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా మిక్సింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఏదన్నా కూడా మొత్తం ఫుల్గా మిక్సింగ్ అయితే అయిపోతే మనకి క్లియర్గా అనేది ఉంటుందండి. శారీకి మురికి అనేది మీకు ఏ విధంగా వస్తుందో నేను క్లియర్గా అయితే చూపిస్తాను. క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వకూడదండి ఎక్కడ కూడా. లిక్విడ్స్ అనేది లిమిట్లోనే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే శారీకి అనేది ఇబ్బంది అవుతుంది. చూడండి, నేను ఒక 1/2 లీటర్ లిక్విడ్ వేసి 2 లీటర్స్ వాటర్ అనేది నేను వేస్తున్నాను. మీ ఇష్టం అండి. శారీ అన్నది తక్కువ మనకి లిక్విడ్ వేస్ట్ ఎక్కువ అవ్వకూడదు అని అనుకుంటే ఒక 1 లీటరు, మనకు అది ఒక 1/2 లీటర్ 1.5 లీటర్ సరిపోద్ది. నేనైతే మాత్రం మనకి వర్క్ ఫుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే 2 లీటర్ వాటర్ 1/2 లీటర్ అయితే కెమికల్ అయితే యూజ్ చేశాను.
ఇదేంటంటే ఫస్ట్ మనం సారీ ఫాల్కి అనేది పెట్టుకోవాలి. సారీ ఫాల్కి పెట్టుకొని జస్ట్ ఇలాగా ఒక 2-3 సార్లు ఎలా అంటే చాలండి, మనకి ఎక్కువ అవసరం లేదు. మనకి మురికి అనేది ఆటోమేటిక్గా అయితే దిగిపోద్ది. తర్వాత అనేది మన సారీ మొత్తం అందులో డిప్ చేసుకుని ఫ్రంట్ అంటే కిందన మీదన కూడా మనం ఫుల్గా అనేది డిప్ చేసుకోవాలి. అలా డిప్ చేసుకుంటేనే మనకు మురికి అనేది వెంటనే వదులుతుంది. అందులో మనకి మెయిన్ మురికి వదిలించేది ఏంటంటే NID అన్నది మనకు బాగా మురికి అనేది బాగా వదులుతుంది. డస్ట్ లిఫ్టర్ NID. కలర్ గార్డ్ అనేది ఏంటంటే మనకి సారీ కండిషనింగ్ అండి. సారీ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి చూస్తుంది. చూడండి మనకి మురికి అనేది ఏ విధంగా వచ్చిందో జస్ట్ ఒక 2 minutes మనం వాటర్లో అలా డిప్ చేయడం వల్ల సారీకి ఉన్న డస్ట్ అంతా చూసారా ఏ విధంగా వచ్చిందో. కలర్ అనేది కూడా ఏమీ రాలేదు ఈ కలర్ అనేది. తర్వాత మీకు సెకండ్ ఓన్లీ వాటర్లో ముంచాలి. సెకండ్ టైం మనం అలా 3 times అయితే ముంచుకోవాలి. అప్పుడైతే మనకు క్లియర్గా ఉంటుంది. మనకు సెకండ్ టైం ముంచిన వాటర్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇంకా డస్ట్ అనేది అంతా పోతుంది సారీది. చూడండి ఇది కూడా మీకు డస్ట్ అనేది ఏ విధంగా పోయిందన్నది కూడా మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇందులో ఒకసారి వాటర్లో చూడండి డస్ట్ అనేది మనకి ఎంత క్లియర్గా అనేది సారీకి రిమూవ్ చేస్తుందో మనకి లిక్విడ్స్ అనేది. సో లాస్ట్ వీడియో అయితే లిక్విడ్స్ గురించి అన్నిటి గురించి నేను మీకు చూపించాను. మొత్తం 4 కిట్లు అయితే ఉంటాయండి ఇందులో. ఒకటి స్టెయిన్ రిమూవింగ్ కిట్, ఒకటి కలర్ కిట్, ఇంకోటి వైట్ క్లాత్ కిట్, ఇంకోటి ఏమో జనరల్ కిట్ ఉంటుంది. చూడండి డస్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో బకెట్లోకి. థర్డ్ మనం ఇందులోకి ఏంటంటే మనం కిందన మీదన పైన కిందన సారీ ఫాల్ దగ్గర కానీ క్లియర్గా అండి సారీ ఫుల్గా విడదీసి మనకి సింగిల్ లేయర్ మీద వచ్చినట్టుగా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే జాడించుకోవాలి. కొంచెం వాటర్ అనేది బకెట్లోనైనా సరే ఇలాంటి టబ్లోనైనా సరే సారీ అనేది ఫ్రీగా అయితే ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు మురికి అనేది ఏమి ఉండకూడదు కదా. అందుకని మనకు క్లియర్గా అయితే సారీని అనేది చేయాలి. అప్పుడే మనకి సారీ అనేది మనకి మంచిగా మురికి అనేది పోయి మంచిగా షైనీగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి ఇందులో మనకి మురికి రాలేదు. నెక్స్ట్ కూడా ఏంటంటే కలర్ కూడా డ్రాప్ అవ్వలేదు. మనకి లాస్ట్లో ఇందాక చెప్పించాను కదండి డస్ట్ లిఫ్టర్ అవి చూపించిన తర్వాత ఇవి చూపించాను కదా. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ప్లస్ అండ్ స్టార్చ్ లిక్విడ్. దీనికైతే 1 liter వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి 1 liter వాటర్ తీసుకొని ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది. షేక్ చేసుకుని మనం యూజ్ చేయాలి. ఇది కూడా అంతే సేమ్ స్మెల్కి అండి. ఇది వచ్చేసి స్మెల్ కెమికల్ సాఫ్ట్ ప్లస్. ఇది వచ్చేసి మనకి మీకు ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు. అంత ఎంత ఏముంది. స్మెల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత వచ్చేసి మనకి స్టార్చ్ లిక్విడ్. ఈ స్టార్చ్ లిక్విడ్ ఏంటంటే మనకి కలర్ బట్టలకి ఓన్లీ శారీస్కి అండి. కలర్ బట్టలు కానీ శారీస్ దేనికైనా కలర్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. మనకు ఉంటుంది స్టార్చ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కలర్ బట్టలకు యూజ్ చేసుకునేది ఉంటుంది, ఒకటి వైట్ బట్టలకు యూజ్ చేసుకునేది ఉంటుంది. అది దాని గురించి కూడా నేను మీకు ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇది వచ్చేసి మనకి కలర్ బట్టలు అండి. ఇది అంటే మనకు శారీస్ యూజ్ చేసుకుంటాం. ఇది కూడా చూడండి నేను ఎంత వేస్తున్నాను అన్నది ఒకసారి గమనించుకోండి. అరౌండ్ ఇది వచ్చేసి ఒక 20 ml 30 ml దాకా వేసాను ఇది. సో చూసారు కదా. దీన్ని కూడా మనం ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి శారీస్కి ఏ విధంగా పడుతుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. సారీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. మనకి ఇది వచ్చేసి నేను స్ప్రే దాంట్లో అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి మనకు స్ప్రే ఉంది కదా, ఇందులో అయితే వడగట్టుకునేది ఉంటుంది స్ప్రే. దీని స్ప్రే మిషన్ కూడా వీడియో ఉంటుంది. ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది చూడండి. మనకి స్ప్రే దాంట్లో ఇలాగ కలుపుకున్నాను కదండి, 1 literలో కలుపుకున్నాను. ఇది వచ్చేసి మనకి స్ప్రే దాంట్లో వేసేసుకుని మన శారీస్కి అనేది స్ప్రే చేసి చూపిస్తాను మీకు. మనకి శారీస్ అనేది ఎంత క్వాలిటీగా వస్తాయా, ఏ విధంగా షైనింగ్ వస్తాయి అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి స్ప్రే మిషన్ అండి. చూడండి శారీకి ఏ విధంగా పెడుతున్నాము. మనకు పాలిషింగ్ అయితే మాత్రం నేను శారీస్కి ఏ శారీకైనా సరే ఈ విధంగానే నేను స్ప్రే అనేది చేస్తాను. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి బాగా స్ప్రేయింగ్ అనేది బాగా చిన్నదండి ఇది. అంటే మనకి స్ప్రే ఎక్కువ వస్తుంది, వాటర్ అనేది తక్కువ వస్తుంది. ఆ విధంగానే మనకి ఇది వచ్చేసి ఒకటి ఫస్ట్ రెడ్ది, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి డబల్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుందని చూడండి. ఒక సైడ్ అయితే మొత్తం గ్రీను, ఒక సైడ్ అయితే బ్లూ
2 కలర్లు అయితే ఉన్నాయి శారీకి, డబల్ కలర్ అనమాట. ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్, మళ్ళీ రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. ఈ 3 శారీస్ కూడా మీకు స్టార్టింగ్లో మిషన్లో పెట్టినప్పుడు కూడా ఒక 20 సెకండ్స్ అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శారీస్ కూడా ఎంత క్వాలిటీగా అనేది వస్తున్నాయి అన్నది. మన క్వాలిటీ అన్నది మీరు కెమికల్స్ పెట్టి తర్వాత మనకి ఏ విధంగా వచ్చినాయి అన్నది కూడా మీరు కూడా చూడాలి. కాబట్టి నాకు వచ్చేసి ఫస్ట్ శారీ అయితే చూపిస్తాను. చూడండి, ఈ శారీ వచ్చేసి మీకు ఎంత క్వాలిటీగా అయితే వచ్చిందో. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ స్టార్చ్ పెట్టుకున్నాము, కాకపోతే ఏంటంటే మీకు వీడియోలో చూపించడం కోసం నేను అలా మిక్స్ చేసి స్ప్రే మిషన్లో వేసాను అనమాట. అలా కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే బకెట్లో స్టార్చ్ లిక్విడ్ అండ్ సౌట్ ప్లస్ కూడా వేసుకుని అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది మేడం గారు కొంచెం స్టార్చ్ తక్కువ పెట్టమన్నారు కాబట్టి స్ప్రే ద్వారా అయితే యూజ్ చేశాను. చూడండి, శారీ అయితే క్వాలిటీ చూడవచ్చు మీరందరూ ఏ విధంగా వచ్చింది, ఎంత షైనింగ్గా వచ్చింది అన్నది చూసారు కదా. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు సెకండ్ శారీ కూడా చూపిస్తాను. సెకండ్ శారీ ఏంటంటే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు డబల్ కలర్ శారీ చూపించాను కదా. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ పైటంచు దగ్గర అయితే గ్రీన్ కలర్ వచ్చింది. హాఫ్ శారీ వెళ్ళిన తర్వాత బ్లూ శారీ అయితే వచ్చింది. మీకు దీనికి కలర్ టు కలర్ అంటుకోకుండా ఏ విధంగా చేసామో మీకు ఎంత నీట్గా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇది ఏంటంటే మనకు కలర్ గార్డ్ అనేది ఇలా డబల్ కలర్ వచ్చిన దానికి కలర్ గార్డ్ అనేది కన్ఫర్మ్గా మనం యూస్ అయితే చేయాలి, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా కలర్ అనేది అంటుకోకుండా చేసుకోవడానికి అనమాట. చూడండి, శారీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, షైనింగ్ చూడండి ఏ విధంగా ఉందో. చూసారు కదా, ఇది మన కలర్ అనేది వచ్చింది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ అనేది వచ్చింది. చూడండి, బ్లూ కలర్ కానీ మన గ్రీన్ కలర్ కానీ ఒకదాని మీద ఒకటి కలర్ అంటుకోకుండా ఏ విధంగా ఎంత షైనీగా అయితే ఎంత మంచిగా అయితే వచ్చిందో. నెక్స్ట్ మనకి రెడ్ కలర్ శారీ కూడా మీకు అయితే చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా. ఈ శారీ వచ్చేసి దీనికి కూడా ఫుల్గా స్ప్రే అయితే చేసాం. ఒకసారి క్వాలిటీ అనేది చూడండి. కెమికల్స్ అనేది కూడా ఎక్కడ కూడా లిమిట్గా అనేది మనం వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం నేర్చుకోండి. నేను ఏ విధంగా మిక్సింగ్ చేసినా ఆ విధంగా చేసుకుంటే కనుక మీకు క్వాలిటీ బాగుంటుంది. లేదంటే మీకు ఎలాగ యూజ్ అయితే అలా మీరు చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. కానీ లిమిటెడ్గా కెమికల్స్ అనేది యూజ్ చేసుకోండి. ఇంట్లో యూజ్ చేసే వాళ్ళైనా సరే, బయట యూజ్ చేసే వాళ్ళైనా సరే. మనం ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే. సో ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.